నమస్కారం. షార్ట్ నోటీస్లో ఇంతమంది మీరు ఇక్కడికి వచ్చినారు. మీకు తెలంగాణ బహుజనులందరి తరఫు నుండి టీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని లైవ్ల ద్వారా కానీ మిగతా మాధ్యమాల ద్వారా కానీ చూసేటువంటి తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మిత్రులారా, ప్రధానంగా ఈరోజు ఢిల్లీ వేదికగా ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరచడానికి ఉన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశం, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, వారి కేబినెట్, వారి ప్రభుత్వం ఈరోజు బహుజనులను ఏ రకంగా వంచనకు గురి చేస్తూ ఉంది, మోసానికి గురి చేస్తూ ఉంది, సమాచార లోకంతో పూర్తి స్థాయి పారదర్శకత లేకుండా ఏ రకంగా బీసీల హక్కులను కుట్రా కుతంత్రం పేరు మీద ఇవాళ కాలరాసేటువంటి ప్రయత్నం చేస్తుంది అని చెప్పని ఢిల్లీ సాక్షిగా ఈరోజు తెలంగాణ సమాజానికి, ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలకు కూడా తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, కుల సర్వే చేసినారు, కాస్ట్ సర్వే చేసినారు. తర్వాత కోర్టు ఆదేశాల మేరకు పూసాని వెంకటేశ్వరరావు గారు అని చెప్పని ఐఏఎస్ ఆఫీసర్తో ఒక డెడికేటెడ్ కమిషన్, అది కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ట్రిపుల్ టెస్ట్ ను ఫుల్ఫిల్ చేయడం కోసం అని చెప్పని పూసాని వెంకటేశ్వరరావు గారు కమిటీ చేసినారు. దాని తర్వాత జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ అని చెప్పని కాన్స్టిట్యూట్ చేసినారు. దాదాపు కుల గణన పేరు మీద, కుల సర్వే పేరు మీద 160 కోట్ల రూపాయలు, 1,00,000 మంది పైగా ఉద్యోగులు ప్రజల సొమ్మును, తర్వాత ప్రభుత్వ ధనాన్ని, ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని అందరినీ కూడా వినియోగించి కుల సర్వే చేసినామన్నారు. దాంట్లో మనందరికి కూడా స్పష్టంగా అనేక రకాలైనటువంటి గతంలో అనుమానాలు మనందరం కూడా రేకెత్తించినాము. దాదాపు 1,00,000 ఇండ్లు తాళమేసిందని చెప్పినారు. 1,68,000 హౌస్ హోల్డ్స్ అసలు డేటా ఇవ్వడానికే సిద్ధపడలేదని చెప్పని, తర్వాత ఒక 84,000 మంది సంబంధించినటువంటి సమాచార లోపం ఉంది అని చెప్పని మనకు స్థానికంగా వచ్చినటువంటి రిపోర్టుల్లో మనం చూసినాం. ఇంత పెద్ద ఎత్తున ప్రజల సొమ్ముతో 120 కోట్ల రూపాయలతో నిర్వహించినటువంటి ఒక కుల సర్వే రిపోర్ట్, తర్వాత ప్రభుత్వ సొమ్ముతో, ప్రభుత్వ ఆదేశాలతో వేసినటువంటి ఒక పూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్, దాని తర్వాత వర్కింగ్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఏదైతే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి రిపోర్ట్ ఏదైతే ఉందో, ఈ మూడింటికి మూడు ఇవాళ తెలంగాణ సమాజానికి తెలియదు. తెలంగాణలో ఉన్నటువంటి శాసనసభ్యులకు కానీ, శాసన మండలి సభ్యులకు కానీ ఎవరికి కూడా తెలియకుండా ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కేబినెట్ యొక్క ప్రైవేట్ ప్రాపర్టీ అన్నట్టుగా ప్రజలకి సమాచారాన్ని అందుబాటులో ఉంచకుండా పూర్తి ఎత్తున ఇవాళ ప్రజాస్వామిక విలువలు కావచ్చు, లేకపోతే భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి యొక్క ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 కావచ్చు, ఆర్టికల్ 19 కావచ్చు, తెలంగాణ ప్రభుత్వ బిజినెస్ రూల్స్ అని అంటాం, ఆ బిజినెస్ రూల్స్ కూడా వైలేట్ చేసే విధంగా ఇంతవరకు ఈ కుల గణనకు సంబంధించిన డేటా ఈజ్ నాట్ ప్లేస్డ్ ఇన్ ది పబ్లిక్ డొమైన్, నాట్ ప్లేస్డ్ ఇన్ ది అసెంబ్లీ ఆర్ ఇన్ ద కౌన్సిల్. భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్ కానీ, లేకపోతే వర్కింగ్ గ్రూప్ కానీ, నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఏ కారణం చేత ఈ ప్రభుత్వం ప్రజాపాలన అంటారు, ప్రజాస్వామ్యం అంటారు, రకరకాలైనటువంటి మాటలు చెప్పేటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రిపోర్ట్స్ బీసీలను వంచన చేయడం కోసమైనా ఈ రిపోర్ట్స్ ఎందుకు మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టట్లేరు, ఆఖరికి ప్రజాప్రతినిధులకు శాసనసభలో కూడా పెట్టట్లేరు అని చెప్పని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇకపోతే మిత్రులారా, చాలా కీలకమైన అంశం డాక్ట్రిన్ ఆఫ్ కల్నబుల్ లెజిస్లేషన్ అని చెప్పని దాని విరుద్ధంగా బిల్లులు శాసనసభలో పాస్ అయిన తర్వాత అవి గవర్నర్ ద్వారా రాష్ట్రపతి దగ్గరికి వచ్చిన తర్వాత వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ స్పిరిట్ పాల్పడుతూ దాన్ని మళ్ళీ ఆర్డినెన్స్ చేసినారు. అసెంబ్లీలో చర్చ చేసే అవకాశం ఉండగా కూడా అసెంబ్లీని బేఖాతరు చేస్తూ చర్చ చేయకుండా ఆర్డినెన్స్ చేసినారు, విచ్ ఇస్ వయలేషన్ ఆఫ్ ద కల్నబుల్ డాక్ట్రిన్ ఆఫ్ కల్నబుల్ లెజిస్లేషన్ ఒకటి. అయితే గమ్మతేంటి అంటే ఆ ఆర్డినెన్స్ మీద ఇప్పుడు బయట సమాచారం కేర్ఫుల్ గా వినాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఆ ఆర్డినెన్స్ మీద గవర్నర్ గారు క్వేరీ పెట్టినారు, లీగల్ ఒపీనియన్ అడిగినారు, వెనక్కి పంపించినారు ప్రభుత్వానికి అని చెప్పని వాళ్ళ బయట సమాచారం అంతా గాల్లో చక్కర్లు కొడతా ఉంది.
అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి ఒక బిల్స్ ఏదైతే ఉన్నాయో వాటిపైన కూడా లీగల్ ఒపీనియన్ కావాలని చెప్పని లోపభూయిష్టంగా ఉందని చెప్పని ప్రభుత్వానికి మళ్ళా కూడా పంపించు అని చెప్పని సమాచారం ఉంది. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నాను. ఢిల్లీకి వచ్చి పార్లమెంటు సభ్యులకు ప్రజెంటేషన్లు ఇచ్చి దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ అని చెప్పని మీరు ప్రజలను తర్వాత మిగతా రాజకీయ పార్టీలను దేశంలో ఉన్న బీసీలను మభ్యపెడుతున్నట్టుగా మీరు ఈ రకంగా దాటవేత ధోరణికి పాల్పడుతూ ప్రజల సొమ్ముతో మీరు నిర్వహించినటువంటి ఒక కుల సర్వే రిపోర్ట్లను ఆర్డినెన్స్ సంబంధించినటువంటి ఒక సమాచారాన్ని బిల్లులకు సంబంధించిన సమాచారాన్ని మీ ప్రైవేట్ ప్రాపర్టీలకే ఎందుకు దాచుకుంటా ఉన్నారు? వై ఇస్ దట్ యు ఆర్ నాట్ డైవర్జింగ్ ఇట్ టు ద పీపుల్? ఆర్డినెన్స్ యొక్క ఫేట్ ఏంటి? బిల్స్ యొక్క ఫేట్ ఏంటి? 42% రిజర్వేషన్ ఎప్పుడు ఇస్తావు? వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పకుండా ఢిల్లీకి వచ్చి ప్రచారాలు చేసుకుంటూ అటు ఖర్గే గారి మెప్పో రాహుల్ గాంధీ గారి మెప్పో పొందే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ సమాజం యొక్క మెప్పు మాత్రం రేవంత్ రెడ్డి గారు పొందట్లేరు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాల నుండి ఒక లేఖ ఇవాళ గవర్నర్ గారికి కాపీ, తర్వాత చీఫ్ సెక్రటరీ గారికి కాపీ ఇచ్చి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ప్రత్యేక అసెంబ్లీని కాల్ఫర్ చేయాలా. ఆ అసెంబ్లీ సెషన్ లో అన్ని రిపోర్ట్స్, కాస్ట్ సర్వే డేటా రిపోర్ట్, భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్, తర్వాత ఎక్స్పర్ట్ గ్రూప్ ఏదైతే ఉందో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి రిపోర్ట్, ఈ 3 రిపోర్ట్లు కూడా అసెంబ్లీలో పెట్టాలా, చర్చించాలా. ప్రజల యొక్క స్క్రూటినీ, ఆఫ్టర్ ఆల్ యూ హావ్ డన్ దిస్ విత్ పబ్లిక్ మనీ, పబ్లిక్ అందుబాటులో తేవాలా, ప్రజలు స్క్రూటినీ చేసే అవకాశం ఇవ్వాలా అని చెప్పని ఇవాళ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రెండవది, ప్రెసిడెంట్ దగ్గర పోయినటువంటి ఒక బిల్లుల కథ ఏంది, గవర్నర్ దగ్గర పోయిన ఆర్డినెన్స్ కథ ఏంది, వీటిపై నేను అదే చెప్తా ఉన్నా. ఇది పార్టీ వ్యవహారం కాదు, రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ సొంత వ్యవహారం కాదు. ఆ 160 కోట్లలో మీ పైసలు కూడా ఉన్నాయి. మీ పైసలు మనందరి పైసలు ఉన్నాయి. 2.5 కోట్ల మంది యొక్క బీసీలకు సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన అంశం ఇది. ఇదేదో పార్టీ వ్యవహారమైనట్టు కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఇస్తాం, రాహుల్ గాంధీ గారికి ఇస్తాం, ఖర్గేకి ఇస్తాం అంటే ఇది ప్రజలను మభ్యపెట్టినట్టే, మోసం చేసినట్టే. ఈస్ గాట్ ఏ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. రేవంత్ రెడ్డి గారు దుర్మార్గం ఏంటంటే ఆయన రాజ్యాంగ నిబద్ధతను విస్మరించి వాడు వ్యవహరిస్తా ఉన్నాడు. అసెంబ్లీలో ఆ డేటాను టేబుల్ చేయాలా, ఈ మొత్తం రిపోర్ట్స్ అన్ని కూడా అసెంబ్లీలో టేబుల్ చేసి చర్చ చేయాలా. అది చేయకుండా ఇవాళ ఢిల్లీలో వచ్చి విన్యాసానికి పాల్పడతా ఉన్నారు. ప్రత్యేక చార్టర్ ఫ్లైట్లు వేసుకొని వచ్చి ఇక్కడ ఢిల్లీ అంతా తిరుగుతూ వాళ్ళ యొక్క విన్యాసాలకు పాల్పడుతూ రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవాళ సాధికారత బీసీలకు ఏదైతే లబ్ధి చెందాలో దాని గురించి మాత్రం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లేదు. ఆర్డినెన్స్ ఏమైనా, బిల్లులు ఏమైనా మేము పంపించడం మా పని అయిపోయింది అని చెప్పని వాళ్ళు ఒక దాటవేట ధోరణికి పాల్పడుతున్నట్టుగా కనబడతా ఉంది. దీనికి వెంటనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దీనిపై స్పందించాలా, సమాధానం చెప్పాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాం. ముఖ్యమంత్రి గారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళకి ఇవ్వడానికి ఆయన ఇది 9th షెడ్యూల్లో చేస్తారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి కాబట్టి అన్ని రాజకీయ పార్టీలని అందరినీ ఎంపీలను కలిసి కూడా ఇది చేయాల్సింది కేంద్రం కాబట్టి ఆయన ఆ ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరేమో ఆ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టు కాబట్టి చేయాల్సిన కేంద్రాన్ని కాదు. చాలా మంచి ప్రశ్న సీనన్న. మీరు చెప్పినట్టు మీరు 9th షెడ్యూల్లో పొందుపరచడం కోసం, సోనియా గాంధీ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, ఖర్గే గారిని ఒప్పించడం కోసం నేను ఢిల్లీకి వస్తున్నాను చెప్పని రేవంత్ రెడ్డి గారిని పత్రికా సమావేశం పెట్టిరా. ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 100-120 మంది పార్లమెంట్ సభ్యులకు కులగణన ఎట్లా చేసినామో తెలంగాణ మోడల్ ఏందని చెప్పని ప్రజెంటేషన్ చేస్తున్నారు అని చెప్పని మేము వార్తల్లో చూసినాం. మేము అదే చెప్తా ఉన్నాం. ఇది పార్టీ వ్యవహారం కాదు, ఇది ప్రజల వ్యవహారం, ప్రజల సొమ్ముతో నిర్వహిస్తున్నటువంటి వ్యవహారం, ప్రజల భవిష్యత్తుకు ముడిపడ్డటువంటి వ్యవహారం ఇది. కాబట్టి ఏంటంటే హీఈస్ మారల్లీ బౌండ్, కాన్స్టిట్యూషనల్లీ బౌండ్. as a chief minister he is supposed to communicate everything. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఆర్డినెన్స్ ఏమైందండి ఎందుకు చెప్పడంటే రేవంత్ రెడ్డి గారు సమాధానం ఏమైంది? ఆర్డినెన్స్ ఎందుకు వార్తలు చక్కర్లు కొడతా ఉన్నాయి? గవర్నర్ హాజ్ రిటర్న్ దట్ ఆర్డినెన్స్ అని చెప్పని చక్కర్లు కొడతా ఉంది వార్త. ఎందుకు ప్రభుత్వం మాట్లాడదు? ఇంతవరకు ఆర్డినెన్స్ కాదు. మీరు చూసిందా సీనియర్ మీరు ఇంతవరకు సీనియర్ జర్నలిస్ట్, ఢిల్లీ అంతా మీకు మొత్తం సమాచారం ఉంటుంది. మీ జర్నలిస్టులు అన్న ఢిల్లీలో ఉన్న జర్నలిస్టులు ఆర్డినెన్స్ కాపీ చూసిందా? పంచాయతీరాజ్ యాక్ట్ లో ఏ సెక్షన్ ఏ రకంగా అమెండ్ చేసిందని చెప్పని శాసనసభ కానీ శాసన మండలి కానీ పార్లమెంట్ సభ్యులు కానీ సర్క్యులేట్ చేసిందా? వాళ్ళ ఇంటి వ్యవహారం ఏదైనా అంటే వాళ్ళు ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక చాలా స్పష్టంగా జరుగుతున్నారు. గతంలో బీసీలకు ఉన్నటువంటి 32% రిజర్వేషన్ని కేసీఆర్ ప్రభుత్వం 28% తగ్గించింది. సో దాన్ని అమెండ్ చేయడానికి, ఆ యాక్ట్ని అమెండ్ చేయడం కోసమే మేము బిల్లు తీసుకొచ్చాము. దానికోసం ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా మేము ప్రయత్నం చేస్తున్నాం అనేది ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు చాలా తెలియదు.
నా దృష్టిలో తెలివి తక్కువ అయితే కాదు, చాలా తెలివి ఆయన బాగా ఎదుగుతారు. జియో నెంబర్ 396 ఏంటని చెప్పి అడగండి. కేసీఆర్ గారు పట్టుకొచ్చిన జియో నెంబర్ 396 ఏంటి? ఆ జియో నెంబర్ 396 లో 34% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తూ 65% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పని గత ప్రభుత్వం తీసుకొచ్చిన జియో సంగతి ఏంటి? ఆ జియోను స్వప్నారెడ్డి, గోపాల్ రెడ్డి ఇద్దరు ఎవరు అడగండి ఆయన అంతే. స్వప్నారెడ్డి, గోపాల్ రెడ్డి ఎవరు? ఆ 396 జియో యొక్క 61% కోసం కేసీఆర్ గారు ఇచ్చిన ఆ జియోను హూస్ దట్ స్వప్నారెడ్డి హు ఛాలెంజ్ ఇన్ ద హైకోర్ట్, హూస్ దట్ గోపాల్ రెడ్డి హు ఛాలెంజ్ దట్ ఇన్ ద హైకోర్ట్? వాళ్లకు రేవంత్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందో ఒకసారి అడగండి, ఆయన చెప్తాడు సమాధానం. అది కొట్టివేసిన తర్వాత సుప్రీంకోర్టు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు నేను డిస్మిస్ చేస్తామంటే పూర్తిగా డిస్మిస్ చేసినట్టయితే మొత్తమే లాక్ పడుతుంది. లా సుప్రీంకోర్టులో ఒకసారి కొట్టేస్తే అని చెప్పని దాన్ని విడ్రా చేసుకున్నాను. ఇవాళ నేను ఏమంటా ఉన్నాను, ఇఫ్ ఎట్ ఆల్ సంథింగ్ హాస్ నాట్ బీన్ డన్ ఇన్ ద పాస్ట్ గవర్నమెంట్, బట్ వాట్ ఆర్ యూ డూయింగ్? నేనేమంటున్నా, మనం అంతా చదువుకున్నాం, ఎడ్డోళ్ళం కాదు కదా. బీసీలం అంటే మేమన్నా చిక్కలమా, చివరి పూలు ఉన్నాయా మాకేమన్నా? మేము కాస్ట్ సర్వే రిపోర్ట్ చదవలేమన్నా, మనం చదవలేమన్నా? సౌతం గారు కాస్ట్ సర్వే రిపోర్ట్ లో ఏ మండలంలో, ఏ గ్రామంలో, ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారు కేటగరైజేషన్ చేయాలా, ఆ రకంగా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు నిర్ధారించాలంటే ఆ డేటాని సొంత ప్రాపర్టీలకు ఎందుకు దాచి పెడతా ఉన్నాను? వైజ్ డైవర్జింగ్ నెంబర్ 1. నెంబర్ 2, భూస్వామి వెంకటేశ్వరరావు కమిటీ రిపోర్ట్ ఇస్ ద మోస్ట్ క్రెడిబుల్ రిపోర్ట్. ఎందుకు అంటే అవసరమైన రిపోర్ట్ ఎందుకంటే in order to substantiate the political backwardness, that report is very valid. ఆ రిపోర్ట్ ఆధారంగానే ఎంత పర్సెంటేజ్ నిర్ధారణకు వస్తారు, ఎవరెవరు ఎక్కడ బీసీలు ఉన్నారు, ఎట్లా ఏ రకంగా వాళ్ళ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పని ఆ రిపోర్ట్ను మీరు రాసి పెడుతున్నారు. ఈ 2 రిపోర్ట్లు పక్కన పెట్టగా పంచాయతీ గారు, శాంతా సిన్హా గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, పెద్ద పెద్ద మహానుభావులు అంతా పెట్టిన కమిటీ పెడుతుంది. నీ తప్పిదాన్ని కప్పించుకోవడం కోసం పెద్ద పెద్ద వాళ్ళను ఆ జియో లేదు, గివో లేదు, ఏం లేదు, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లేదు, ఆ వర్కింగ్ గ్రూప్ అన్నాడు, ఆ వర్కింగ్ గ్రూప్ రిపోర్ట్ ఇచ్చింది, ఆ రిపోర్ట్ పబ్లిక్ వెళ్ళబెట్టావు. కోటి ఇళ్ళకి తాళాలు వేసినాయి అన్న తర్వాత సర్వే బాగుంది అని చెప్పి వాళ్ళు చెప్పడంతో ఈ టేకింగ్ షీల్డ్ ఫ్రమ్ దెమ్. వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ మార్కులు కొట్టేసే ప్రయత్నం చేసి మళ్ళా ఢిల్లీలో వచ్చి కులగణ మోడల్ తెలంగాణ అని చెప్పి ప్రచారం చేస్తాం. నువ్వు ఏమైనా చేసుకోయా, దండం పెట్టాలి. మేము ఒకటే అంటున్నాం, మేమెంతో మాకంతా మేము కొట్లాడుతున్నాం. మేము ఎంతమంది ఉన్నామో మాకు అసెంబ్లీలో చెప్పండి. భూస్వామి వెంకటేశ్వరరావు ఏం చెప్పిండో అసెంబ్లీలో చెప్పు, వర్కింగ్ గ్రూప్ ఏం చెప్పిందో అసెంబ్లీలో చెప్పు, ఆ ఆర్డినెన్స్ పంచాయతీ ఏంటి, బిల్లుల పంచాయతీ ఏంటి, వాటిని రిజెక్ట్ చేసిందని చెప్పని వార్తలు వస్తున్న దాని మీద దాంట్లో ఉన్న సత్యం ఏంది, అర్ధ సత్యం ఏంది, వాస్తవం ఏంది, దయచేసి మాకు చెప్పు. మాకు హక్కున్నది, డెమోక్రసీ పారదర్శకంగా ఉండాలి కదా. యూఆర్ బౌండ్ టు బి ట్రాన్స్పరెంట్. మీ ఇష్టం వచ్చిన వ్యవహారం ఎవరో నాకు చెప్తా ఉన్నారు, మీడియాలో ఎవరో అడిగిందంటే ఢిల్లీలో, ఏమండి ఆ డేటా మీరు బయట పెట్టలేదంటే రేవంత్ రెడ్డి గారు అన్నారట, మేము ఆర్టీఐ అడిగి ఇస్తామని చెప్పారు. అంటే మరి ఆర్టీఐ అడిగి ఇవ్వడం ఏంటంటే నాకు అర్థం కాదు. ఇంటి వ్యవహారం కాదు కదా. మీరు యాన్షియస్ 7 ఏళ్ల తర్వాత మాకు మా రిజర్వేషన్ పెరుగుతున్నటువంటి సందర్భంలో మాకు ఇవాళ మేమెంతో మాకంతా అని చెప్పని మేము కొట్లాడుతున్నప్పుడు మేమెంతో మాకు చెప్పాలి కదా. ఎందుకు చెప్తలేవు? మరి 46% కుదించేసినాం మమ్మల్ని బీసీలను. గత ప్రభుత్వం 52% ఉండే 46% కుదిస్తుంది. మోసం జరుగుతూ ఉంటే తప్పుడు లెక్కలు అంటున్నాం, అయినా ఎందుకు చెప్తలేవు అని చెప్పి నేను అడుగుతాం. అసెంబ్లీలో మేము ఈ వేదిక బయట పెట్టేందుకు రెడీగా ఉన్నాం, మీరు అడగలేదని అట్లా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏం చేయాలనో బీఆర్ఎస్ చెప్తే చేస్తాడు అనుకుంటే ఆయన ముఖ్యమంత్రి కూర్చోడానికి సరిపడగా బౌండ్ అండ్ డ్యూటీ అండి. లేరు ఒక ఆర్టీఐ కమిషన్ ఏందన్నా, నీకు మొత్తం సీఎం ఆఫీస్ నిండా బీసీలు లేరు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు బీసీలు లేరు, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ఏ నియామకంలో బీసీలు లేరు. వాళ్ళు ఉంటేనే మేము బీసీలకు న్యాయం చేస్తున్నామని అబద్ధం ఆడతారు. పెద్ద ఎత్తున ప్రభుత్వం అన్యాయానికి పాల్పడుతుంది. నాట్ ఓన్లీ ఆర్టీఐ, వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్ లెక్క తీయమని ఎంతమంది బీసీలకు ఇచ్చింది? మొత్తం ఇవాళ మోసపూరితంగా వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు, బీసీలను వంచన చేస్తా ఉన్నారు. మీకు అసలు లేనేలేరు బీసీలు, అట్లా బీసీలు లేనేలేరండి. నాట్ ఈవెన్ 5-10% ఉంటారు. ఎస్హెచ్ఓలు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, చీఫ్ మినిస్టర్ ఆఫీస్, కార్పొరేషన్ చైర్మన్స్, ఎంత బీసీలు లేరు. పిచ్చగాళ్ళం చేసినట్టు చెప్తున్నాం. వాళ్ళు పాపం తిరుగుతా ఉన్నారు పట్టుకొని, అప్లికేషన్ పట్టుకొని గాంధీ భవన్.